హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ టాపిక్ ఏంటి అంటే, చాలా చిన్న ఏజ్‌లోనే ప్యూబర్టీ అండ్ పీరియడ్స్ అనేది మనం చూస్తున్నాం. అరౌండ్ 8-10 ఇయర్స్ ఆడపిల్లల్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. నౌఎడేస్ ఇది చాలా కామన్ అయిపోయింది. సో, వీటి యొక్క రీజన్స్ ఏంటి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, హైలీ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. దీనివల్ల ఫ్యాటీ సెల్స్ అన్నీ కూడా బాడీలో ఈస్ట్రోజన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఓవర్ టైమ్ ఆఫ్ యూసేజింగ్ స్క్రీన్ టైమ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి. ఎక్కువగా బయటికెళ్ళి ఆడుకోకపోగా మొబైల్స్ చూడడం లేదా టీవీస్ చూడడం ఇలా చేయడం వల్ల బాడీలో వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంటది. ఒకే ప్లేస్ నుంచి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. సో, దీనివల్ల ఏమవుతుంది బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. థర్డ్ రీజన్ ఏంటి అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ బాటిల్స్ కానీ, లేదా బౌల్స్ కానీ, లేదా హాట్ ఫుడ్ చాలా హీట్‌గా ఉన్న ఫుడ్‌ని ప్లాస్టిక్ క్యారియర్స్‌లో, బౌల్స్‌లో వేసి తిన్నప్పుడు ఇలా జరుగుతుంది. సో, నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఏంటి అంటే అన్‌వాంటెడ్‌గా చిన్న ఏజ్‌లోనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని, కాస్మెటిక్స్ అని, ఫ్రేగ్రెన్స్ అని ఎక్స్‌టర్నల్‌గా మనం యూజ్ చేసినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. ఫిఫ్త్ రీజన్ ఏంటి అంటే సపోజ్ ఏదైనా సిరప్స్ వాడడం అంటే ఎలాంటి డాక్టర్ కన్సల్టెన్స్ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడడం, చిన్న ఏజ్‌లోనే ఏదైనా చిన్న వాటి హెల్త్ ఇష్యూస్‌కి కూడా అలా సిరప్స్ కానీ, టానిక్స్ కానీ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఎండోక్రైన్ టోటల్‌గా డిస్టర్బ్ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి హైగా ప్రొడ్యూస్ అవుతుంది. సో, దీస్ ఆర్ ద మెయిన్ 5 రీజన్ ఫర్ ఎర్లీ ప్యూబర్టీ పీరియడ్స్. సో, బీ కేర్‌ఫుల్ ఆఫ్ దట్. సో, ఈ వీడియో నచ్చితే మీకు హెల్ప్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.